నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్య స్వేచ్ఛకు సంకేతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీలో భారీ చేరికలు, వరుస సమావేశాలు, మిడిసిపడిన నేతలపై బాబు సెటైర్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం, ఉక్కు నగరంలో పోరాట కమిటీ భారీ పాదయాత్ర. పూలే ఆలోచనలే సమాజానికి మార్గనిర్దేశనం, ఉస్మానియాలో జరిగిన సదస్సు తీర్మానం. తెలంగాణ ప్రగతికి కేంద్రం అన్ని విధాల సహకారం, బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, నెల్లూరుకు చెందిన వైసీపీ నేత అనిల్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదు. ఒక్క తన్ను తంతే 3 జిల్లాల అవతల పడ్డాడు. అప్పుడు బుల్లెట్ దిగిందా లేదా అనేవాడు. ఇప్పుడు కరెక్ట్గా బుల్లెట్ దిగిందని తెలిసి ఉంటుంది. తిరుగుబాటులో చెన్నైలో పోతాడు అంటూ అనిల్ పై సెటైర్లు ఎత్తకుండానే చంద్రబాబు మండిపడ్డారు. కన్ను మిన్ను కానరాలేదు, మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క తన్ను దంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా, నాడు డైలాగులు. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అవునా కాదా? రేపు దిగుతుంది. పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తపాలలో ఎక్కడికి వస్తాడు? ఎక్కడికి వస్తాడు? చెన్నై పోతాడు. అంటే ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. చంద్రబాబు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఆయనతో పాటు ఇతర వైసీపీ నేతలు కూడా తెలుగుదేశంలో చేరారు. కన్ను మిన్ను కానరాలేదు, మన కర్మ ఆయన కూడా మంత్రి అయిపోయాడు. మొన్న బదిలీలో ఒక్క తన్ను దంతే పక్క జిల్లా కాదు 3 జిల్లాలకు అవతల పోయి పడిపోయాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు అనేవాడు బుల్లెట్ దిగిందా లేదా, నాడు డైలాగులు. ఇప్పుడు బుల్లెట్ కరెక్ట్ గా దిగింది. అవునా కాదా? రేపు దిగుతుంది. పల్నాడులో బుల్లెట్ కరెక్ట్ గా దిగి మళ్ళీ తిరుగు తపాలలో ఎక్కడికి వస్తాడు? ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వకపోతే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కేటీఆర్ ఇప్పటికీ తండ్రి చాటు కొడుకనేనని ఎద్దేవా చేశారు. తాను కేటీఆర్ మాదిరిగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని, ఉద్యమాలు చేసి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. తాము ప్రజల కోసం ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా 0 బిల్లు ఇచ్చామని, అలాగే కేటీఆర్ కు నాలెడ్జ్ జీరో అని చురకలంటించారు. ఏమాత్రం నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడుకోవడం వృధా అన్నారు. आपके जो पार्टी के लोग हैं, आपके एमएलए कैंडिडेट हैं, उन पर रेज हो रहे हैं, वो आपके बंधु भी हैं. आज सुबह से मेरा co-brother and he is one of the main Congress leader from Medak district and myself, I am also a candidate and one more candidate KLR. 3 कांग्रेस के कैंडिडेट के ऊपर आईटी रेड्स हो रहा है. हम पहले से समझ रहे हैं ये कांग्रेस बीआरएस बीजेपी एमआईएम एक तरफ कैसे तो भी तेलंगाना में कांग्रेस जीत रहे, उसको हराने के वास्ते गवर्नमेंट ऑफ इंडिया मोदी जी पर्टिकुलरली अमित शाह ये पूरा लगा के कांग्रेस पार्टी वालों को टाइट करके डीआरएस वालों को जिताने के वास्ते प्लान कर रहे. టీఎస్ఆర్టీసీని 5 జాతీయ స్థాయి అవార్డులు వరించాయి. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ ప్రతి ఏటా అందించే 5 ప్రతిష్టాత్మక నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులను తెలంగాణ ఆర్టీసీ గెలుచుకుంది. 2022-2023 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికం, వినియోగం తదితర కేటగిరీల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు
టీఎస్ఆర్టీసీకి దక్కాయి. రెండు నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీని ఓడించడానికి తీవ్రంగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా రాష్ట్ర నాయకులతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సిటీలో కలెక్టర్ కార్యాలయం ఎదుట వారంతా ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలపై 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడానికి రావటం జరిగింది. ఆ సందర్భంగా ధర్నా చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామంటే ఇక్కడ 144 సెక్షన్ ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటానికి కుదరదని, ఒక్కళ్ళు ఇద్దరు వెళ్ళమని పోలీసులు అరాచకంగా దౌర్జన్యంగా మమ్మల్ని ఆపివేయటం జరిగింది. అప్పటికి ఆ బారికేడ్లు తోసుకుని కలెక్టర్ గారి గేటు దగ్గర వరకు రావటం జరిగింది. గేటుకి ఏమో తాళాలు వేసేసుకుని మూసారు. అంటే ప్రజాప్రతినిధుల్ని మమ్మల్నే రానివ్వట్లేదు, సర్పంచుల్ని, ఎంపీటీసీ. ఇంకా సామాన్య ప్రజలకి ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ని కలిసేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇంత అహంకారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పనికిరాదు. తెలంగాణలో ఎలాగే తెలంగాణ సచివాలయంలోకి కేసీఆర్ గారు సామాన్య ప్రజల్ని, ప్రజాప్రతినిధులను రానివ్వకుండా గేట్లు వేసుకుని తలుపులు వేసుకుంటే ఆయన యొక్క ఇంటి ముందు అలాగే రాష్ట్ర సచివాలయం ముందుండ గడియలను, ఆ బారికేడ్లను, ఇనుప కంచెలను బద్దలు కొట్టుకొని ఆ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఓడించి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఆ గేట్లు బార్లా తెరిచి అవన్నీ కంచెలు తీసి బారికేడ్లు తీసివేయటం జరిగింది. సేమ్ అక్కడ తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా జరుగుతుందో ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే రకమైనటువంటి పరిపాలన నడుపుతున్నారు. ప్రజల ఘోష వినిపించుకోడు, లేకపోతే ప్రజాప్రతినిధులైన మా సర్పంచులు, ఎంపీటీసీల బాధలు, కష్టాలు, నష్టాలు వినిపించుకోడు. మంచి పేరు తెచ్చుకుంటాంగా అంటే మేము గ్రామాల్లో పనులు చేయలేనటువంటి అసమర్థులుగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిల్, కార్పొరేటర్లు ఉండాలి. నువ్వేమో ప్రజలకు డబ్బులు దానకర్ణుల్లాగా మా డబ్బులు పంచిపెట్టి అత్తసొమ్ము అల్లుడు తానం చేసినట్టు నువ్వు పేరు తెచ్చుకోవాలి. అందుకనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పిలుపునివ్వటం జరుగుతుంది. ఏలూరులోని శ్రీరామ్ నగర్ 11వ రోడ్డులోని భూతం గోవింద్ స్థలం ఆక్రమణలకు గురైంది. వివరాల్లోకి వెళ్తే మొత్తం గోవింద్కు 336 గజాల స్థలం సర్వే నెంబర్ 35/3లో ఉండగా దీనికి కొందరు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి గోవింద్కు చెందిన స్థలం ఆక్రమించి దౌర్జన్యానికి దిగుతున్నారు. అధికారులు పట్టించుకొని న్యాయం చేయాలని ఆంధ్ర రాష్ట్ర జంగం కార్పొరేషన్ డైరెక్టర్ కె రంగారావు మీడియా సమావేశంలో కోరారు. నా పేరు కడమంచి రంగారావు అండి. నేను జంగాల కార్పొరేషన్ డైరెక్టర్ని. గత 97లో ఈ స్థలం నేనే కొన్నానండి. మా అల్లుడికి, నా బిడ్డకి ఇచ్చాను. ఈ స్థలం కూడా నేను కొందే. ఇది కొన్ని రోజుల కింద నా స్థలం అని ఏం పేరు పగిడి కొమ్మల లక్ష్మీ కుమార్ అని నా స్థలం అని వచ్చిందండి. ఈ స్థలం ఎట్టయిందమ్మా అంటే ఈ ఫేక్ డాక్యుమెంట్లు చూపించింది. ఈ ఫేక్ డాక్యుమెంట్లు ఏమీ లేదండి. పూర్వాస్తితో
నాది పూర్వాస్తి అని మమ్మల్ని అంతం అయిందండి. తర్వాత వాళ్ళు వచ్చి నలుగురు అందరూ కూర్చుంటూ అయింది. ఇది కాదమ్మా అంటే అదేం కాదని ఆడవాళ్ళు కూర్చున్నారు కదండి, మనం ఎలాగంటాం ఏదంటే తప్పుడు కేసులు పెడతా కదా అనుకోని గవర్నమెంట్ సిస్టంగా కాగితాల ప్రకారంగా మనం వెళ్దామన్న ఆలోచనతో మేమేం చేసామంటే బండి కవర్లో ఏంటంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే మేము వీళ్ళు పక్కన ఉండోళ్ళు ఈ ఓట్ల ఈయన వీళ్ళిద్దరు కలిసి నా స్థలాన్ని కబ్జా చేసుకోపోతున్నారని వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ ఇచ్చినాక మా స్థలం ఏంటి, వీళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాం ఏంటి, వీళ్ళ స్థలం ఏంటి అని మేము కొన్ని రోజులు ఆగుతామైంది. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తామైంది, ఆర్డీఓ దగ్గరికి వెళ్తామైంది, కోర్టు కాడికి వెళ్తామండి. ఎక్కడైనా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిందండి. ఆఖరికి ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే 145 అది కూడా ఇచ్చేసాడండి. ఆ ఎంఆర్ఓ గారు వచ్చినా కూడా లేవటం లేదు. తర్వాత ఎవరు చెప్పినా ఏంటంటే పోలీసులు అంటే పోలీసుల మీద తిడుతుంది. తర్వాత నిన్న జరిగిన విషయం ఏంటంటే మేమేదో గుండాలు తీసుకొచ్చామని ఎన్ని డాక్యుమెంట్ అండి ఒరిజినల్ ఉండండి, డాక్యుమెంట్ అంటే ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అండి, ఇది డాక్యుమెంట్. తర్వాత దాని మీద ఫైనాన్స్ గేటే ప్లేస్ ఉంది కదండి, ఫైనాన్స్ ఉన్నాయి, అన్నీ ఉండేయండి. లేఅవుట్ ప్లాన్ అండి అన్నీ ఉండా కూడా ఏం చేసిందంటే నిన్న వాళ్ళ అమ్మాయి ఏదో మేమేదో ఎవరో అన్నట్టుగా ఏమంటే నాకు 66 సంవత్సరాలు ఉంది, మేము కుటుంబీకులు పేదోళ్ళకి మంచి చెడ్డ చేసేవాళ్ళం, ఆ స్థలం మా స్థలం అవుతే మేమేదో కబ్జా చేయిపోయారని మా మీద అంటాం. అక్కడికి హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఏదో వీళ్ళు అరాచ్మెంట్ ఈయన ఇద్దరు అరాచ్మెంట్ చేస్తున్నారు. అది ఆ అబ్బాయి చౌదరి గారు మనుషులు. తర్వాత ఆళ్ళనాని గారు కూడా అని వాళ్ళని కూడా ఏదో ఇక్కడ కూడా అంటుంది ఆళ్ళనాని, అక్కడల్లా ఇక్కడ అంటుంది. ఈ ఆళ్ళనాని కూడా ఇద్దరు అని అంటూ ఉంది. మేము ఏ ప్రభుత్వం చేత వాళ్ళని ఎవరిని ఒత్తిడి చేయలేదు. మా రూల్స్ ప్రకారంగా మా స్థలం ఉందని మా రూల్స్ ప్రకారం మేము వెళ్తున్నాం. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికమైన బాధ పెట్టి అది కబ్జా చేసుకోవాలని ఆ అమ్మాయి ఉంది. కరోనా సమయంలో ప్రజలకు నేనున్నానని అని మోదీ భరోసా కల్పించారని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల నిధులు మంజూరు చేసిందని అంబర్పేట్ మహంకాళి దేవాలయం వద్ద జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు బహిరంగ సభలో ఆయన అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత 2 రోజులుగా మహాత్మా జ్యోతిరావు పూలే పై జరుగుతున్న జాతీయ సదస్సు ఘనంగా ముగిసింది. ఓయూలోని జ్యోతిరావు పూలే పరిశోధనా కేంద్రం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా పూలే దృక్పథం సమకాలీన ఆవశ్యకత జాతీయ సదస్సులో దేశం నలుమూలల నుంచి సుమారు 70 మంది పరిశోధకులు పాల్గొన్నారు. వీరంతా తమ పత్రాలను సమర్పించాలని సెంటర్ డైరెక్టర్ డాక్టర్ చెల్లమల్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆలోచన తాత్వికత సమకాలీన సమాజానికి మార్గనిర్దేశనం చేస్తాయని పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే I am delighted to Vice Chancellor and also university authorities and Lakshnaran sir registrar and also the OSD to we'll segregate and we'll work out. Is he there? Vijendra Kumar sir? Yes. Then Girija KS and Shreya Pandey. విశాఖ ఆడపడుచుగా ఉన్న తనకు విశాఖ ఎంపీగా గెలిచే ఒక అవకాశం ఇవ్వాలని బొత్స ఝాన్సీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళ కోటాలో విశాఖ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తమకు సీటు కేటాయించిన నేపథ్యంలో ప్రజలు తనకు ఓటు వేసి గెలిపించాలని ఝాన్సీ కోరారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభానికి ముందు ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఝాన్సీ మీడియాతో మాట్లాడారు.
రోజు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి ఇక్కడి నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని చెప్పి వారు నిర్ణయం తీసుకోవడం, వారితో పాటు స్థానిక శాసనసభ్యులు గణేష్ కుమార్ గారు, స్థానికంగా ఉన్నటువంటి టెంపుల్ చైర్మన్ గారు, మిగిలినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్స్ నియోజకవర్గాలు, అన్ని శాసనసభ నియోజకవర్గాలు గెలిపించుకోవాలనేటువంటి దిశగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సీనియర్ నాయకురాలు, గతంలో 2 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేసినటువంటి అనుభవం, గతంలో ఉత్తమ పార్లమెంటేరియన్గా వారికి ఉన్నటువంటి అనుభవం, అందులో అనేక సంక్షేమ ఫలాలతో ఈరోజు అభివృద్ధితో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పూర్తి మద్దతుతో ఆశీస్సులు ఇవ్వాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తప్పకుండా ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ కూడాను విజేతలుగా నిలవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ ద్వారా మరి ఇక్కడికి విచ్చేసిన భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరా, పదవులున్నా నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ 3 జిల్లాలకి ఎంపీగా ఉన్నాను. హైదరాబాద్ ఫలక్నామాలో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల పరిశోధనలను ఆవిష్కరించారు. వారి పరిశోధనలను క్లుప్తంగా వివరిస్తూ ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులు ఉత్సాహపరిచారు. ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని పోరాట కమిటీ డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ నుండి నగరంలోని జీవీఎంసీ వరకు ఈ పాదయాత్ర సాగింది. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వ్యక్తులు కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గత 1115 రోజుల నుంచి ఆందోళన జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సేల్ పేరుతోటి 2020 జనవరి 27వ తారీఖున ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం లేదంటే మూసేస్తామని చెప్పేసి ప్రకటన చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం, ప్రజలు పోరాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకేనివ్వకుండా అడ్డుకట్ట వేయడం జరిగింది. ఈ రానున్న 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని, దానితో అంతకాగుతున్నటువంటి తెలుగుదేశం, వైసీపీ, జనసేన ఇటువంటి ప్రభుత్వాన్ని కూడా ఓడించకపోయినట్టయితే మంచి అవకాశవాదంగా ఈ రోజున రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తున్నాయి. కాబట్టి విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కు అని చెప్పి ఏదైతే మనం పోరాడి సాధించుకున్నామో దీన్ని సాధించుకోవడం కోసం, దీన్ని ప్రైవేటీకరణ కాకుండా ఉండడం కోసం ఎలాంటి పోరాటాలకైనా కార్మిక వర్గం సిద్ధంగా ఉంది అని తెలియజెప్పేందుకే ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో యూనియన్లకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ
చేశారంటే అది ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటిది. తెలుగు ప్రజల గుండె చప్పుడు. దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగాలకైనా తెలుగు ప్రజలు సిద్ధం కావాలి. బీజేపీని దాన్ని బలపరుస్తున్న వాళ్ళని చిట్టుగా రానున్న ఎన్నికల్లో ఓడించాలి. ఆ ఓడించడం ద్వారా మాత్రమే ఈ విధానాన్ని అడ్డుకో. విద్యా సంస్థ మెరుగు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పట్రువాడలో నూతనంగా 4,30,00,000 నూతనంగా నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభించారు. గంగచోళ్ల సెంటర్లో నూతనంగా 23 లక్షలతో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం, 20.8 లక్షలతో వెల్నెస్ సెంటర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణతో పాటుగా ఎమ్మెల్సీ సురేష్ బాబు, స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల్ నరసయ్య హాజరయ్యారు. ఇన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు కూడా అలాగే మీ స్కూల్కి సంబంధించిన నాడు నిర్మాణాలు ఈరోజు చేసుకున్నాం. ఈరోజు పూర్తిగా ఈ మండలానికి సంబంధించి అన్ని ముఖ్యంగా ఈ బ్రిడ్జ్తో పాటు ఏదైతే వెల్నెస్ సెంటర్ మనం కన్సెంట్ చేశామో, దాంతోపాటు ఆర్బీకి ఏదైతే ప్రారంభం చేశామో, దాంతోపాటు మీ సచివాలయంలో మీ సచివాలయం ఏముందో ఈ 3 కూడా గ్రామంలో సచివాలయము, రైతు భరోసా, అలాగే మన హెల్త్ సెంటర్, ఈ 3 ఈ గ్రామానికి ఒక దేవాలయం లాంటి. ఎందుకు దేవాలయాలు అంటున్నారంటే గుడులు ఎందుకంటారంటే వీటిని మనకేదైనా ఇబ్బంది వచ్చినా, మనకేదైనా బాధ వచ్చినా, లేదు ఏదైనా అవసరం వచ్చినా దేవుడా అని చెప్పి దేవుడి కోసం ఆలోచిస్తాం. ఆ దేవుడికి మొక్కడానికి వెళ్తాం, లేకపోతే మనసులో అనుకుంటాం. దాంతో మన మనసాక్షిగా అవి నెరవేరుతాయనే ఒక ఆలోచన, ఒక భ్రమం, ఒక దృక్పథం మన మనసులో ఉంటుంది మానవుడికి. ఇవాళ ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనతో వాటిని 3 తీసుకొచ్చి ఇవాళ గ్రామాల్లో పెట్టారు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా మీ సచివాలయానికి వెళ్ళండి. మీ తాలూకా ఒక పెన్షన్ లేకపోతే, లేదు మీకు వచ్చే అమౌంట్ రాకపోతే, లేదు మీకు ఏదో ఆరోగ్యం బాగపోతే, లేదు మీకు వచ్చి ఒక పుట్టుక సర్టిఫికేట్ కావాలంటే, లేదు ఇంకే కార్యక్రమం ఒక ఆరోగ్యశ్రీ కార్డు దొరకకపోతే, లేదు ఆరోగ్యం బాగలేదు నాకు వచ్చి పెద్ద ఆపరేషన్ చేసుకోవాలనుకుంటే, లేదు నా పిల్లలకు వచ్చి చదువుకు అందలేదనుకుంటే, మీ ఊర్లో కాలువలు బాగాలేవనుకుంటే, మీ ఊర్లో రోడ్డు కావాలనుకుంటే, లేదు నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు అనుకుంటే, ఏ అవసరం వచ్చినా ఆ సచివాలయం దగ్గరికి వెళ్ళండి, లేకపోతే హెల్త్ సెంటర్కి వెళ్ళండి, రైతు భరోసాకి వెళ్ళండి. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జి చిన్నారెడ్డి కేబినెట్ పదవి ఇచ్చిన తర్వాత వనపర్తి నియోజకవర్గంలో ప్రగతి పనులు వేగవంతం కావాలని నియోజకవర్గ ప్రజలు కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ ఆధ్వర్యంలో అభినందన మీడియా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కేసుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా ఇబ్బంది పడ్డారని, వారిని కాపాడుకోవాలని అన్నారు. వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి మేము సవివరంగా మీతో షేర్ చేసుకోవడానికి మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా మన జిల్లా చిన్నారెడ్డి గారు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ అయిన తర్వాత ఆయన రాజకీయంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ వనపర్తి నియోజకవర్గంలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మర్చిపోతున్నాడు. ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అనేది అది ఒకటి మర్చిపోతున్నాడు. అది విసిపెట్టి వనపర్తిలో ఈ యొక్క రాజకీయ కక్షపూరితంగా ముందుకు పోతూ ఉన్నాడు. ఇది మంచిది కాదు. ఒక నాయకులకు మంచిగా ఉంటుందో కానీ మేము ఎండనక వాడనక గత 10 సంవత్సరాల నుంచి కానీ 15 సంవత్సరాల నుంచి పార్టీ కొరకు కష్టపడుతున్నాం. అందరం ఒకరికొకరు తోడై అందరం ఒకరికొకరు అనుకుంటూ అందరం ప్రతి ఒక్కరు పార్టీ కొరకు
పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ ఎక్కడ ఇచ్చడం కాకుండా అది కాకుండా పార్టీని మేము కష్టకాలంలో అందరం కలిసి ఒకరికొకరు ఒక ఎలక్షన్ ఓడిన తర్వాత ఏ రోజు కూడా మన పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉన్నారు. అప్పుడు కూడా మేము అందరం కలిసి ఉన్న లోకల్గా ఎవరున్నారో అందరం కలిసి మేము పార్టీ కొరకు అందరం కష్టపడ్డాం. అందరం కష్టపడి కానీ ఈ రోజు చూసుకుంటే ఏమవుతుందంటే కేవలం నీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మీరు మీ నాయకులు అనుకుంటారు, మీ కార్యకర్తలు ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని అందరం ఉన్నాం ఇక్కడ. అందరి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ మీరు అందరికీ సమాధానం చేయాలి ఖచ్చితంగా. ఈ యొక్క ఒంటెత్తు పొగలు బంద్ చేయండి. ఈ యొక్క రాజకీయ కక్షదానికి చేయొద్దండి. ఒక కేవలం మేఘారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇది ఏర్పడిన తర్వాతనే మీకు వచ్చింది ఈ యొక్క ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి మర్చిపోకండి సార్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకే మీకు ఇది వచ్చింది. కాబట్టి మీరు ఈ యొక్క కక్షాభివృద్ధమైన ఒక ఒంటెత్తు ప్రోగ్రాం అంతా పోవద్దండి. ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారు మీరు. మీరే వనపర్తి నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషిగా బాధ్యత వహించి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి పనిచేసింది పోయి మీరే దాన్ని తప్పుదో పట్టిస్తూ గ్రూపిజం చేసుకుంటూ వేరే బీఆర్ఎస్ మొన్నటి వాళ్ళకి బీఆర్ఎస్ పనిచేస్తూ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి నువ్వు పార్టీలో ఎవరు చెప్పకుండా స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎవరికి చెప్పకుండా నేనంతా మీద ఒంటెత్తుకోగా అందరు బీఆర్ఎస్ అందరు చేసుకుంటూ పోతున్నారు. ఇది సరైన పంతా కాదు. ఆలోచించండి మీరు. మీ కొరకు పార్టీ కొరకు అందరు ఇన్ని సమస్యలు కష్టం చేయడం అందరం కష్టపడడం. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అందరి కార్యకర్తలకు మీరు న్యాయం చేయండి. కానీ ఏదో నీ యొక్క రాజకీయ లబ్ధి కొరకు నీ స్వార్థ రాజకీయాల కొరకు ఏదో నా కొడుకుని తీసుకొని రావాలి, నేను నాకు ఒక కొడుకు ఒక బ్యాచ్ తయారు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు దయచేసి. టాలీవుడ్ అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు సొంత అన్నదమ్ముల్లా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. RRR సినిమాతో వీరి అనుబంధం మరింత బలపడింది. తాజాగా వీరిద్దరూ హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్లోని జామ్నగర్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి రామ్ చరణ్ ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఇదే సమయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంట్లో జరుగుతున్న ఓ ప్రైవేటు పార్టీలో పాల్గొనేందుకు తారక్ కూడా ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయలుదేరారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కేటీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.